వరంగల్లో ఆకుకూరల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కిలో 40 నుంచి 50 వరకు ఉన్న అన్ని రకాల కూరగాయలు ఇప్పుడు 80 నుంచి 100 రూపాయలకు చేరాయి. పాలకూర ధర సామాన్యులకు కూడా అందరంతగా పలుకుతుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాలకూర తడిచి పెట్టుకుపోయింది. దీంతో మార్కెట్లో దొరకడం లేదు. ఉన్న కొద్ది నాణ్యమైన లేత పాలకూర విపరీతమైన రేటు పలుకుతోంది. ఇటు చికెన్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. కూరగాయల ధరలకు సంబంధించిన మరింత సమాచారాన్ని కృష్ణమోహన్ అందిస్తారు. ఆకుకూరలు నాన్ వెజ్తో పోటీ పడుతున్నాయి. రోజు రోజుకు రేట్లు అయితే పెరిగిపోతున్నాయి. వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయని చెప్పచ్చు. అయితే సహజంగా వింటర్ సీజన్ వచ్చినప్పుడు కూరగాయల ధరలు తగ్గుతూ ఉంటాయి. కానీ ప్రస్తుతం చూస్తే వింటర్ సీజన్ కానీ ఇప్పుడు కూరగాయల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. అందులో ఆకుకూరలకు సంబంధించినటువంటి ధరలు అయితే చూస్తే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సహజంగా ఆకుకూరలకు సంబంధించి 30-40 రూపాయల వరకు దొరికేటువంటి ఆకుకూరలు ఇప్పుడు 100 రూపాయలు పెట్టినా దొరకని పరిస్థితి. గోంగూర కావచ్చు లేదా మిగతా అన్ని రకాల ఆకుకూరలు కూడా ఈ విధమైనటువంటి ధరల పెరుగుదల కనిపిస్తుంది. చివరికి కరివేపాకు సంబంధించి కూడా ప్రతి కూరకు అవసరం. ఆ కరివేపాకు చాలా తక్కువగా వచ్చేది, కానీ కరివేపాకు సంబంధించినటువంటి ధర కూడా చూస్తే చాలా ఎక్కువగా ఉంది. ఆనపకాయకు సంబంధించి కూడా చూస్తే 20 నుంచి 30 రూపాయల లోపల వచ్చేది, కానీ ఇప్పుడు ఒక్కొక్కటి 80 రూపాయల వరకు కూడా ధర ఉంది. కొత్తిమీర నుంచి మొదలు పెడితే అన్ని రకాల ధరలు అదే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆకుకూరలకు సంబంధించినటువంటి ధరలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. ఆకుకూరల ధరలు ఎట్లా ఉన్నాయి? ఆకుకూరలు పోయిన వారానికంటే ఈ వారం చాలా రేట్లు అవుతున్నాయి. ఇదివరకు 30-40 రూపాయలు 50 రూపాయలు వచ్చే ఆకుకూరలన్నీ ఇప్పుడు 100 నుంచి 150 రూపాయలు పలుకుతున్నాయి. గోంగూర కూడా వచ్చేసి 80 రూపాయలు అయింది. చుక్కకూర 100-120 రూపాయలు అవుతుంది. పాలకూర వచ్చేసి 100 రూపాయలు పైన ఉంది. ఈ కొత్తిమీర కావచ్చు లేకపోతే కొన్ని రెగ్యులర్ గా వాడే ఆకుకూరలు ఉంటాయి, అవి వాటి ధరలు ఎట్లా? కొత్తిమీర వచ్చేసి 100 రూపాయలు ఉంది. పుదీనా 100 రూపాయలు నడుస్తుంది. మెంతికూర వచ్చేసి 100-150 రూపాయలు ఉంది. మొన్నటి వరకు ఎట్లా ఉండేది? మొన్నటి వరకు కొంచెం తక్కువనే ఉండేది. మొన్న వచ్చిన తుఫాన్ ఎఫెక్ట్ తోటి అమాంతం పెరిగిపోయినాయి. సామాన్య ప్రజలు కొనాలన్నా కూడా వాళ్ళు భయపడుతున్నారు. ఏదో ఆలుగడ్డ ఏదో పప్పు వేసుకొని తినాలనే పరిస్థితికి వచ్చి వాళ్ళు కూడా ఇదివరకు వచ్చి 10 రూపాయలు 20 రూపాయలు గోంగూర వేసుకొని పచ్చడి చేసుకొని తినేటోళ్ళు కూడా ఇవాళ రావడం లేదు. మార్కెట్ రావడానికి ప్రజలు మొగ్గు చూపుతలేరు. కొత్తిమీర కానీ వీటితో పాటు కరివేపాకు సంబంధించి చాలా తక్కువ ధరకు దొరికేది. అసలు కరివేపాకు ధర ఎట్లా ఉంది? అసలు ఇదివరకు కొత్తిమీర పుదీనా తీసుకుంటే కరివేపాకు ఫ్రీగా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చినా కూడా కరివేపాకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు అది 100 రూపాయలు పైన ఉంది కేజీకి. సో ఈ సొరకాయలు కావచ్చు, ఆనపకాయ, దీని ధరలు ఎట్లా ఉన్నాయి? అంటే 20-30 రూపాయలకు వచ్చేది అంటారు, ఇప్పుడు ఎట్లా ఉంది? సొరకాయ 50 నుంచి 80 రూపాయలు పలుకుతుంది ఒకటి. ఇదివరకు 10 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు ఉండే సొరకాయ. ఇప్పుడు అమాంతం 50 నుంచి 80 రూపాయలు అయింది ఒక కాయ. ఆకుకూరలు అంతా ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు? ఇంత ధర పెరగడానికి మొన్నటి తుఫానేనా ఇంకేమైనా కారణమా? మన దగ్గర తుఫాన్ ఒకటి కారణం అయిపోయింది. మళ్ళీ ఇంకోటి రియల్ ఎస్టేట్ చేయబట్టి భూమి కూడా అందరూ అమ్ముకొని వాళ్ళు పని చేయడానికి మొగ్గు చూపుతలేరు ఎవరు. మనం కొత్తిమీర పుదీనా వచ్చేసి బెంగళూరు నుంచి తెప్పిస్తున్నాం. పాలకూర పూణే నుంచి తెప్పిస్తున్నాం. ఇంకా మిగతా కూరగాయల ధరలు కూడా అదే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం అయితే మిగతా ఈ కూరగాయల ధరలు కూడా ఎట్లా ఉన్నాయో కూడా తెలుసుకుందాం. ఎట్లా ఉన్నాయి? టమాటా కావచ్చు లేకపోతే మిగతా కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయి? టమాటా కార్తీక మాసం ముందు 30 రూపాయల కిలో ఉన్నాయి. టమాటా కూడా ఇప్పుడు 50 రూపాయలు 60 రూపాయల కిలో అయింది. కూరగాయలు కూడా ఏది కానీ 180 రూపాయల రేటు ఉంది. కూరగాయలు బాగా కొనాలంటే అబ్బు అంటారు. వరకు కిలో టమాటా కొనుక్కోపోయాడు, అరకిలో పావు కిలో అలాంటారు. మిర్చి, దొండకాయ ఏది, బెండకాయ కానీ, చిక్కుడుకాయ కానీ, మన వంకాయ కానీ, సోరకాయ కానీ ఏది కానీ విపరీతమైన రేట్లు పెరిగినాయి. అకాల వర్షం మన వర్షాల వల్ల చాలా మన పంటలన్నీ నష్టపోయినాయి. ఈ సీజన్లో చలికాలం, ఈ సీజన్లో మనకు ఇక్కడ పంటలు పండించి అగ్గుండాలి, కానీ మొన్న వర్షానికి మొత్తం దెబ్బతిన్నాయి. అన్ని బయట నుంచి వస్తాయి బాగా. క్యారెట్ కానీ, దొండకాయ కానీ, ఈ వంకాయ కానీ, గోడిచిక్కుడుకాయ కానీ, ఈ మన టమాటా కానీ. టమాటా మెయిన్ మదనపల్లి చిత్తూరు జిల్లా నుంచి రావాలి. ఈసారి మన దగ్గర వాళ్ళ దగ్గర కూడా వర్షాలు బాగా కొట్టినాయి. చిత్తూరు జిల్లా అక్కడి నుంచి కొట్టిన ఆడ కూడా రావాలి. టమాటా బాగా అక్కడనే బాగా పెరిగింది. అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ తోని బాగా రేటు పడి ఉండదు. సో ఈ కూరగాయల ధరలు జనరల్ గా ఇంకా పెరిగే అవకాశం ఉంటుందా? ఎట్లా ఉంది అనుకుంటున్నారు? ఇంకా దిగుబడులు మన దగ్గర ఎట్లా ఉన్నాయి? ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవడం ఉన్నాయా? ఇప్పుడు మన దగ్గర ఈ సీజన్ వరకు డౌన్ ఉండాలి. ఇప్పుడు మనకు సంక్రాంతి వరకు మనకు ఇక్కడ మన లోకల్ పండితే ఉండేది. ఇప్పుడు వర్షాల వల్ల ఇంకొక నెల లేట్ అయితే అట్టినది. ఎప్పుడైనా ఈ సీజన్ రోడ్డు మీద పెట్టి కాలీఫ్లవర్, క్యాబేజ్ కానీ, సోరకాయ 10 రూపాయలు కానీ, క్యారెట్ కానీ అన్ని రోడ్డు మీద అమ్మది. ఇప్పుడు ఇంకొక నెల దాకా కష్టమే మనకు. మన బయట నుంచి తెప్పించుకోవాల్సిందే. ఇప్పుడు ఈ దొండకాయ కానీ, క్యారెట్ కానీ, సోరకాయ కానీ, మన టమాటా కానీ, ఈ చిక్కుడుకాయ కానీ ఏదైనా కూడా బయట నుంచి తెప్పించుకోవాల్సింది. మన దగ్గర ఉంటుందో సస్తా ఉంటుంది. మన ఇక్కడ పడితే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కిరాయితో డబల్ రేట్ అవుతుంది. ఇంకొక నెల దాకా ఇదే రేటు ఉండవచ్చు. రకరకాల కారణాలతో అయితే కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. సహజంగా ఈ సీజన్లో చూస్తే చాలా తక్కువ ధరలకే రావాల్సినటువంటి కూరగాయలు మాత్రం ఇలాంటి కారణాలతోటి ధరలు విపరీతంగా పెరిగాయి.
సంక్రాంతి వరకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. అప్పటి వరకు కూడా లోకల్గా వచ్చేటువంటి పంటలంతా కూడా చేతికి వస్తే తప్ప మళ్ళీ ఈ ధరలు ఇదే విధంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందనేది వ్యాపారులు భావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్ కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.